పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. టూరిస్ట్ ప్రాంతాల్లో భద్రత పెంచారు పోలీసులు. ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్ లో ఉన్న ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో గస్తీని ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు, ఏదైతే బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి అనంతరం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్ అంతా కూడా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో అనేక కీలక విషయాలను కూడా గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే స్లీపర్ సెల్స్ అంతా కూడా యాక్టివేట్ అయినట్టుగా కూడా ఎన్ఐఏ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు దేశంలో ఉన్న టూరిస్టు ప్లేసెస్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత చెప్పడంతో ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అయితే అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడైతే టూరిస్టులు ఎక్కువగా వస్తారో అటువంటి ప్రాంతాల్లో గస్తీని పెంచడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్లు నగరంలోకి వచ్చినా లేదా తమకు ఏదైనా అనుమానం ఉన్నా కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా ప్రజలను కొంత అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో కూడా ఎక్కడైనా ఇంకా ఉగ్రదాడులు జరగవచ్చు అన్న ఒక ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రస్తుతం ఎన్ఐఏ ఆయా రాష్ట్రాలను అయితే అలర్ట్ చేయడం జరిగింది. అయితే కేవలం టూరిస్టు స్పాట్స్ నే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా ఎన్ఐఏ చెప్పడం జరిగింది. అయితే ఎన్ఐఏతో పాటు ఇంటెలిజెన్స్ తో కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీ పోలీసులు అయితే సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొంత ఎన్ఐఏ తమ టీమ్స్ ని ఎంక్వైరీస్ అయితే చేపిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పూర్తిగా బందోబస్తులు చేయాలి. అదేవిధంగా కొత్త కదలికల పైన కూడా ఎప్పటికప్పుడు దృష్టి సారించాలనేది కూడా ఎన్ఐఏ అధికారులు పోలీసులకైతే చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ తోటి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్న ఢిల్లీ పోలీసులు ఆ దిశగా అయితే పూర్తిగా పహారాన్ని అయితే పెంచడం జరిగింది. రాత్రుల్లో గస్తీలు నిర్వహిస్తున్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ప్రజలలో కొంత అవగాహన పెంచే పరిస్థితి అయితే క్రియేట్ చేస్తున్నారు. ఢిల్లీ అంతటా కూడా ప్రస్తుతం పోలీసులు పహారాల కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంటెలిజెన్స్ కూడా ఢిల్లీ లోకల్ ఇంటెలిజెన్స్ కూడా ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. ఎన్ఐఏ మాత్రం ఈ యొక్క ఉగ్రదాడి తర్వాత దేశంలో అన్ని ప్రాంతాలపైన దృష్టి అయితే సారించింది.